శ్రీ సాయిరామ్. నా పేరు ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రవి. నేను ఇదరూరు సమితి ప్రశాంతి నగర్ బాల వికాస్ విద్యార్థిని. ఈరోజు నేను క్రిస్మస్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే ప్రేమను, శాంతిని, క్షమను పంచడం. ఈ క్రిస్మస్ నాడు యేసు ప్రభువు జన్మించారు. ప్రతి సంవత్సరం 25 డిసెంబర్ నాడున ఈ క్రిస్మస్ పండుగ జరుపుతారు. ఈ నాడు ప్రతి చర్చిలు మరియు క్రిస్టియన్స్ ఒక ఇల్లులు అలంకరించుకొని ఒక క్రిస్మస్ సెంటర్ పెట్టి అలంకరించి ఎన్నో బహుమతులను పిల్లలకు అందజేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ లో యేసు ప్రభువు జన్మించారు. యేసు అనగా రక్షకుడు. యేసు ప్రభువు బెత్లెహేం అనే ఒక నగరంలో పశువుల పాకలో జన్మించారు. జన్మించిన తరువాత దేవదూతలు అందరూ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి దేవుడు పుట్టాడు, అందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని అన్నారు. గొర్రెల కాపరులు పరిగెత్తుకుంటూ యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. ఎంతో మంది సాధువులు యేసు ప్రభువు పుట్టాడు అని ఆనందంతో ఒక నక్షత్రాన్ని చూసి అటువైపు వెళ్తూ ఉన్నారు. ఆ నక్షత్రం చూపించిన చోట యేసు ప్రభువు కొలువై ఉన్నారు. ఆ యేసు ప్రభువుని దర్శనం చేసుకుని వచ్చినంత బహుమతులను ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలా యేసు ప్రభువు జన్మించారు.